హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు వైశ్య కుకింగ్స్. ఈరోజు మనం చాలా తక్కువ టైంలోనే నోరూరించే బ్రెడ్ రోల్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది ఇంట్లో ఉన్న వాటితోటే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఉడికించిన బంగాళదుంపలనేది పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చూసారు కదా! ఇది నేను కుక్కర్‌లో వేసుకొని ఉడికించేసుకున్నానండి. 3-4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇలా మనం మెత్తగా స్మాష్‌లా చేసేసుకోవాలి. ఇందులో నేను ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే ఇందులో కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మనం ఒక పెద్ద ఉల్లిపాయ అనేది ఒకటి సరిపోతుందండి. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదే మనకి స్టఫ్ అనేది రెడీ చేసుకున్నట్టు. ఇంకా ఇందులో కావాలంటే మీరు స్వీట్ కార్న్ గానీ, క్యాప్సికమ్ గానీ ఇంకా ఏవైనా వేసుకోవచ్చు మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా. ఇప్పుడు స్టఫ్ అనేది రెడీ అయిపోయింది కదండీ! ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్‌ని మనం ఇలాగా ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలండి. ఇలా వైట్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. ఆ బ్రౌనీ అంతా కూడా మనం పౌడర్‌లా చేసేసుకోవాలండి. బ్రెడ్ క్రమ్స్ లాగా. ఇప్పుడు దీన్ని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం అంతా కూడా మనం రౌండ్‌గా కానీ, మీకు ఏ విధంగా ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో మీరు ఇలా బ్రెడ్స్‌లో మనం చుట్టేసుకోవాలండి. బ్రెడ్ అనేది ఎక్కువగా ముంచేయొద్దండి. అది మొత్తం పోతుందనమాట. అంటే విరిగిపోతుంది అందులో పడి వాటర్‌లో. మీరు అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుందండి. ముందుగానే నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది వేడి చేసుకొని ఉంచుకున్నానండి స్టవ్ మీద. ఇవన్నీ మనం ప్రిపేర్ చేసినప్పటికి ఆయిల్ అనేది కూడా మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇవి 5 మినిట్స్‌లో పననమాట చేసుకోవడం అనేది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఎక్కువగా టర్న్ చేసేయకూడదండి. గరిటెతో ఎక్కువగా సేపు తిప్పేయకూడదనమాట. ఇవి ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి చాలా బావుంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన బ్రెడ్ రోల్స్ అనేది రెడీ అయిపోయిందండి. వీటిని టమాటా సాస్‌తో తింటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.